అంటే మీరు స్పెషల్ కొత్తగా ఏదైనా ఆయనతో మాట్లాడడం కానీ మీ ఫ్యాన్స్ సార్ అని ఇట్లాంటి కన్వర్షన్ కానీ ఏమైనా జరిగిందా? అంతా జరగలే. నాకుండే నర్వస్నెస్కి అవును. మీ ఫ్యాన్ నేను ఏం మాట్లాడలే, ఆయన చూస్తూ ఉండిపోతున్నా అంతే. ఇంకేం మాట్లాడతా, ఫుల్ ఆఫ్ నర్వస్నెస్లో ఉన్నా. జస్ట్ ఆయన చూస్తే చాలా అనిపించింది. బట్ వెన్ ఎవర్ ఐ సీ హిమ్ ఐ రిమెంబర్ మై డాడ్ అనమాట. కానీ అందరూ వేరేలాగా లైక్ ఫ్యాన్ క్రష్ ఇట్లా అనుకుంటారేమో, బట్ ఐ రిమెంబర్ మై డాడ్ అనమాట. ఆయన సేమ్ అట్లానే ఉంటారు. ఐ షో యూ ఫోటో మా డాడ్ది. ఓ నైస్ నైస్ నైస్. అంటే ఆయన చిరంజీవి గారిని బాగా ఇష్టపడుతూ ఉంటాడా మీ డాడీ కూడా? అంటే సేమ్ చిరంజీవి గారి లుక్, అంటే హెయిర్ స్టైల్ కానీ అప్పుడు చిరంజీవి గారి లుక్స్ లైక్ ఈ హెయిర్ స్టైల్ అనుకుంటా. అవును. అంటే మీ నాన్నగారు మీ ఫ్యామిలీ అంతా చిరంజీవి గారికి బాగా అభిమానులా? చాలా ఎక్కువగా. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నా కూడా, సో మా డాడ్ యూస్ టు టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ ఇండస్ట్రీ. చిరంజీవి గారు ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, మా డాడీ ఇండస్ట్రీలో వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్, అండ్ హీ టోల్డ్ మీ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ ఇండస్ట్రీ అనమాట. అలా నాకు చిన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లవింగ్ సినిమా. ఓకే. సినిమా అంటే ప్రాణం చిన్నప్పటి నుంచి. అది బికాజ్ ఆఫ్ మై డాడ్ వల్లనే. మా డాడ్ చాలా ఇష్టం. మా డాడ్ స్టైల్స్ అంతా కూడా చిరంజీవిలానే ఉండేవాళ్ళు, బయటకు వెళ్ళినా అట్లానే అనేవాళ్ళు. అంటే ఇండస్ట్రీకి రావడానికి అంటే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ఇండస్ట్రీకి ఎందుకు రావాలి అనుకున్న టైం అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకు రావాలి ఇండస్ట్రీలో, నేను ఏదో అవ్వాలి అనుకున్న ఒక థాట్ వచ్చింటుంది మీకు? మా డాడీ వల్లనే. మా డాడీ చెప్పాను కదా, మా డాడీ లైక్ ఆయన ఒక షూటింగ్కి వెళ్ళారంట చిరంజీవి గారిది. సో ఆ షూట్లో ఏంటి అంటే ఆయనతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆయన్ని చూడడము, అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ నాకు చెప్తూ ఉంటే, అండ్ నాకు అలా స్టార్ట్ అయిపోయింది సినిమా అంటే లవ్. చిన్నప్పటి నుంచి స్టోరీస్ మా డాడీ వల్లనే. సో మా డాడీ ఉన్నంత వరకు, నేను ఒక చిన్న విలేజ్ కదా, అక్కడ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను ఏదో చెయ్యాలనే అంత తెలియదు మనకి, చిన్న విలేజ్ నుంచి. కానీ మా డాడీ చనిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వెరీ లోన్లీ అండ్ వెరీ సాడ్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఇంకా ఏదైనా చెయ్యాలి మా డాడీ కోసం, ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు, లేకపోతే నేను బతకొద్దని ఫిక్స్ అయ్యాను. సో అట్లాంటప్పుడు మా డాడీని నేను రోజు మళ్ళీ చూసుకునే ఒకే ఒక సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుందంటే మూవీస్. బికాజ్ హీ లవ్ మూవీస్, ఐ లవ్ మూవీస్. నేను ఇక్కడ ఉంటే ఐ కెన్ రీకాల్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే అనమాట. అందుకు నేను మూవీస్లో ఉన్నా. కానీ మా డాడీకి ఇన్స్పిరేషన్ వచ్చింది చిరంజీవి గారు. కానీ ఇనయ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్కడో చోట అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే మన హైట్స్ చూస్తాం, లోస్ చూస్తాం. అంటే మీరు డిప్రెషన్గా ఉన్నప్పుడు, అంటే మేము విన్నది అంటే పర్సనల్గా ఇనయ చిరంజీవి గారిని ఎంతో ఆరాధిస్తుంది, గౌరవిస్తుంది. చాలా అంటే నేను కొన్ని వెబ్సైట్లో చూశాను, మీరు పర్సనల్గా కొన్ని ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే లోలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు కానీ, చిరంజీవి గారు ఇన్స్పైర్ స్పీచెస్ కానీ ఇవన్నీ నేను చూసేదాన్ని అన్నారు. అంటే ఏంటి అదే ఒకసారి చెప్పండి మాకు. ఒకటి చెప్పరా, వెనెవర్ ఐ లో అందరూ సాడ్ సాంగ్స్ వింటారేమో, నేను కాదు, నేను చిరంజీవి గారి కామెడీ సీన్స్ పెట్టుకుంటా. వెనెవర్ ఐ మీన్ వెరీ లో సిచ్యువేషన్, అవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ గుడ్, రిలాక్స్ అనమాట. కైండ్ ఆఫ్ ఏంటి అంటే స్ట్రెస్, టెన్షన్ మనకున్న ఆ టైంలో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోయి వీ కెన్ కమ్ బ్యాక్ యాజ్ నార్మల్ పర్సన్ అని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆయన దాంట్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. హీస్ రియల్లీ కామెడీలో ఆ టైమింగ్ కానీ ఇట్స్ లైక్ రియల్ న్యాచురల్, వెంటనే ఉంటుంది. ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించదు చిరంజీవి గారి యాక్టింగ్ లో, అది యాక్టింగ్ అనిపించదు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చే వాళ్ళందరికీ ఆయన బ్లూ ప్రింట్, ఆయన మూవీస్ చూసుకుని వస్తే చాలు, యాక్టింగ్ కి కావాల్సినవన్నీ దొరికేస్తాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఏదైనా కావాలి అంటే ఒక మూవీకి లిటరలీ ఒక ఎమోషన్ కావాలి. సో నేను అలాంటి ఎమోషన్ ఎక్కడ దొరుకుతుందా, ఇలాంటి సీన్స్ చూడాలా అని చెప్పి నేను చూస్తుంటే, నేను అప్పుడు చూసింది ఆపద్ బాంధవుడు మూవీ. ఓకే. ఈజ్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ అసలుకి. ఇప్పటివరకు ఎవరు పర్ఫామ్ చేయలేని, అంటే నవరసాలు ఉంటాయి, నవరసాల్లో లేని రసాలు కూడా ఆయన పర్ఫామ్ చేస్తారు. అండ్ దాంట్లో ఆపద్ బాంధవుడు ఇంటర్వెల్ మోనోలాగ్ అసలు ఏ సినిమాకి కూడా పొంతన ఉండదు వినాయక్ గారు. అంటే చిరంజీవి గారి సినిమాలు మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు స్టార్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆయనకి 70 years అంటే డాన్స్ కి ఫ్యాన్ నేనైతే. గ్రేట్. ఆయన డాన్స్ కి ఫ్యాన్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డాన్స్.